పరిశుద్ధ గ్రంథంలోంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. బైబిల్లో ఉన్నవారంతా తీసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15-16 వచనాలు చదువుతాం. స్టెఫను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమ్మును తాము అప్పగించుకొని ఉన్నారని మీకు తెలియదు. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేయుచు ప్రయాసపడుచు ఉండు. వారికందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న తండ్రి, నీ దాసులమైన మేమందరం ఏకీభించి ప్రార్థన చేస్తున్నాం. చదవబడిన లేఖనంలోంచి మా అందరితో మాట్లాడండి. మాకు వినిబుద్ధిని గ్రహించుది అని దయచేయండి. గ్రహించిన ఉపదేశాన్ని పాటించు జ్ఞానం దయచేయండి. మాలో ఎవ్వరు కూడా హృదయాన్ని కఠినపరుచుకొని కీడులో పడకుండా నీ మార్గంలో నడుస్తూ నిత్యరాజ్యానికి ప్రవేశించు కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 15-16 వచనాలు చదువుకుందాం. స్టెఫెను ఇంటివారు అకయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారనియు, అందరం చదువుతాం. దైవజనుని రిక్వెస్ట్ ఎవరికి? సంఘానికి రిక్వెస్ట్ చేస్తున్నారు. గత కొన్ని వారాలుగా నెలలుగా మనం ధ్యానం చేస్తున్న అంశం ఏంటంటే, మెలకుగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషము గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. ఆ తర్వాత మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో, అంటే దేవునికి చేసిన భయంతో, శాపం వచ్చేది అనకూడదు. డబ్బులు ఇచ్చినప్పుడు పరిచర్య చేసిన, దేవునికి చేసిన, సహోదరులకు చేసిన అన్నీ కూడా ప్రేమతోనే చేస్తారు. పెళ్ళిలో బట్టలు ఎవరికి ప్రేమతో పెడతారో చెప్పండి? అస్సలు పెట్టరు. భోజనాలు ఎందుకు పెడతారు? ప్రేమతో పెడతారా? సమృద్ధిగా తినాలి, అమ్మ వీడి తిట్టి చేస్తారని పెడతారు. ఎవరు సార్ ఏ పనిలో ప్రేమ ఉంది? ఏ పనిలో ప్రేమ లేదు. తల్లి పిల్లలకు చూపించే దాంట్లోనే ప్రేమ ఉంది, ఇంకెక్కడ ప్రేమ లేదు. ఆ ప్రభు ఏమన్నాడు? నిన్ను తల్లిదండ్రులకు మించిన వాడిని అని చెప్పాడు. అంత ప్రేమ ఎక్కడది? మిగతాదంతా యాక్టింగే. ఎవరో ఒకరు ఇద్దరున్నారేమో ఉత్తములు, సద్హృదయంతో చేసేవాళ్ళు. మీరు పెట్టే ఖర్చు అంతా కూడా పెళ్ళిలోకి సంతోషంగా పెట్టేదానికన్నా తప్పక పెట్టేవి ఉంటాయి. చర్చిలో భోజనాలు కూడా చూస్తాను కదా, పాపం ఆ ముందోడు పెట్టిన దానికంటే దాన్ని బట్టి మనం పెడితే తిట్టుకుంటారేమని పెడతాం, కానీ సంతోషం తేడా పెట్టినావు నువ్వు పెట్టిన మటన్ చికెన్. మరిచర్యకు డబ్బులు ఇచ్చినా, మిషన్స్కి డబ్బులు ఇచ్చినా, మందిరానికి డబ్బులు ఇచ్చినా, దైవజనులు అక్కర్లకి ఇచ్చినా, ఏమి ఇచ్చినా మనం చేయకపోతే ఎట్టా అనే భావన కన్నా అందరి చేతులు చేయకపోతే ఎట్టా? అందులో ప్రేమ లేదు. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడడం అన్నది. అందుకే మనం చేస్తున్న పనులు చాలా ఉన్నాయి, ప్రేమ లేకుండా చేసేవి ఎక్కువ ఉంటాయి. ఆ ప్రేమ కలిగి ఉండాలని చెప్పి ఇక్కడ మీరు చేసే పనులన్నీ చేయమన్నాడు. అందులో దేవుని కార్యాలు ఉన్నాయి, సొంత కార్యాలు ఉన్నాయి, అలాగే సహోదరులు చేయాల్సిన పనులు కూడా. ఆ పనులన్నీ ప్రేమతో చేయాలి. గతంలో నేర్చుకున్నాం. ఇప్పుడు చదువుకున్న లేఖనంలో ఏంటంట, స్టెఫెను ఇంటివారు అక్కయ యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని, వారు వినండి, వారు చదవాలి. అక్కడ ఏముంది? వారు తమ్మును తామే అప్పగించుకున్నారట. ఈ మాట మీకు ఎక్కడన్నా చదివినట్టు ఉందా అసలు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 5వ వచనంలో ఏముంటుంది? మొదట దేవునికి, తర్వాత దైవజనునికి తమ్మును తామే అప్పగించుకున్నారు. ఇప్పుడు మూడోది ఎవరికి అప్పగించుకోవాలా? పరిశుద్ధుల పరిచర్యలు చేయటానికి తమను తామే అప్పగించుకోవాలి. చెప్తే చేసేటోళ్ళు కూడా లేకపోలేదు, తక్కువ.
పరిశుద్ధుల పరిచర్య అంటే నాకు ఖమ్మంలో సునీల్ అని ఉన్నాడు. ఖమ్మం పట్టణానికి ఏ దైవజనుడు వచ్చినా ఎవరిని హోటల్లో ఉండనివ్వడు, హోటల్లో తిననివ్వడు. తన ఇంట్లో ఒక రూమ్ కట్టి పెట్టుకొని సకల పరిచర్య, కాళ్ళు నొక్కుతూ బట్టలు ఉతికి అన్నం వండి పెట్టేదాకా ఆయన ఎక్కువ చేస్తాడు. ఎంతమంది వచ్చినా. ఇక్కడ ఏమని రాసింది? అక్కడ పరిశుద్ధుల చెప్పాలి. అక్కడ ఏం రాసింది? దాన్ని పరిచర్య అంటారు సార్. దాన్ని కాలు పిసకడం అనరు. అక్కర్లు తీర్చడం వల్ల అవన్నీ కలిపితేనే దానికి ఒక పదం బైబిల్లో పెట్టారు, పరిశుద్ధుల పరిచర్య. ఎవరు చేస్తున్నారంట? స్టెఫెను ఇంటి వారు పరిశుద్ధుల అక్కర్లు పరిచర్యలు చేయడానికి వాళ్ళు తమ్మును తామే అప్పగించుకున్నారని మీకు తెలియను కదా. అరే దేనికి అప్పగించుకోవాలి? పరిశుద్ధులంటే ఎవడు తాడు కాలు తీసుకుంటాడు, బట్టలు వస్తే సరిపోద్దా? పరిశుద్ధులు అంటానికి కూడా బైబిల్ చెప్తుంది కదా. చిన్నడా బైబిల్ ఏం రాసింది చూడు. పరిశుద్ధులు ఎవరు పరిశుద్ధులు అన్న దాని గురించి పాప ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. మీకు 2-3 చెప్తాను. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ఎక్కడైనా ఇది చెప్తా. నేను చెప్పేది ఫైనల్ కాదు, మీరు బైబిల్ చదవండి, ఇంకా దొరుకుతాయి. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం చదువు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడు. ఎవరు పరిశుద్ధులంట? దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న వాళ్ళని పరిశుద్ధులు అంటారు. ఎవడు పడతాడు పరిశుద్ధి? తెల్ల బట్టలు వేసుకుంటే పరిశుద్ధుడు కాదు, నల్ల సొక్కా వేసుకున్నంత మాత్రం దయ్యము కాదు. ఎవరు పరిశుద్ధులు అంటే దేవుని ఆజ్ఞలను, అంటే ఆజ్ఞను అతిక్రమించి పాపము చేయని వాడు, ఆజ్ఞను పాటించువాడు, వాడు జీవంలో ఉన్నాడు. ఆజ్ఞ దీపంగా ఉంటుంది కదా. ఈ ఆజ్ఞలు పాటించటము. రెండోదిగా యేసుక్రీస్తుని గురించిన, ఎందుకు ఈ మాట చెప్పారంటే, నేను ఇన్ని 10 ఆజ్ఞలు పాటిస్తూనే ఉన్నాడు ఒకడు అన్నాడా లేదా? వాడికి యేసుని గురించిన విశ్వాసం లేదు. ఆజ్ఞలు పాటించే పరిసయ్యులు ఉన్నారు, నీతిమంతులు చాలామంది ఉన్నారు, కానీ యేసుని గురించిన విశ్వాసం లేదు. ఎవడు పరిశుద్ధుడు అంటే యోహాన్ పత్రికలో రాసింది, యేసు దేవుని కుమారుడు అని ఒప్పుకొనని వాడు ఆడి తప్పితే ఇంక దయ్యం ఎవడు? అసలు ఎవడు అంటే, నువ్వు ఎన్ని ఆజ్ఞలు పాటిస్తూ ఉన్నా ద సేమ్ టైం యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచుండాలి. గైకొను వాడే పరిశుద్ధుడు. మళ్ళీ చెప్తాను సార్, డ్రెస్సును బట్టి పరిశుద్ధులు కాదు, వాడు పుట్టిన పాస్టర్ గారి ఇంట్లో పుట్టినోడు పరిశుద్ధుడు కాదు, చర్చి కట్టించినోడు పరిశుద్ధి కాడు, లక్షలు తెచ్చి పడేసినోడు పరిశుద్ధుడు కాదు. వాడిని మెజర్ చేయడానికి బైబిల్ ఎలా చెప్పిందంటే మనకి సూచనగా ఏమని దేవుని ఆజ్ఞలను పాటించాలి, ఇన్ ద సేమ్ టైం యేసును గురించిన విశ్వాసమును గైకొని వాడే పరిశుద్ధుడు. రెండో మాట, నేను ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తా అంటే, మీకు టైం వచ్చినప్పుడు మీరు చెప్పాలా. ఇప్పుడు మన అమ్మాయి నిరీక్షణ అక్కడ దడదలాడితే ఐపీసీ చర్చిని ఊపి అవతల పడేస్తా, గ్యారంటీ. మీరు ఎవరైనా సరే, రేపొద్దు నీ బిడ్డ పెళ్ళికైనా, శివానికి వెళ్ళినా, మన్వితకైనా, ఎవడికి పెళ్ళి అయినా, ఎవడెక్కడున్నా ఆడామగా తేరలేదు, అక్కడ ఇంపాక్ట్ ఖచ్చితంగా కనిపిస్తుంది. అలా కనిపించడానికి కారణం ఏంటంటే, ఇలాగా నేను మిమ్మల్ని పదే విసుక్కున్నా, చదవండిరా అనిపించుకోవడం, తర్వాత మీరు లోపల తిట్టుకున్నా నేను బయటికి తిట్టేయటం, తేడా అది. అంతేనా? మీరు లోపల తిట్టుకుంటారు, నేను బయటికి తిట్టేయటం. ఇది రెండూ ఆగకపోయినా ఒక మంచి ఫలం వస్తుంది కొన్నాళ్ళకి. ఏంటంటే నిలబడి చెప్పగలిగేంత సామర్థ్యం వస్తుంది. నేను ఎప్పుడు తిట్టుకున్నా అనుకోకండి, ఆ మాత్రం తెలియకుండా ఉందేంటి, తిట్టుకుంటూనే ఉంటారు. తిట్టుకున్నారులే, నా బిడ్డను తిడతా, అది నన్ను మెచ్చుకుంటుంది ఏంటి, వెంటనే వచ్చి ముద్దు పెట్టుకుంటుంది, అబ్బా డాడీ నన్ను తిట్టాడు అంటదా. ఆ రియాక్షన్ కనపడతానే ఉంటుంది. ఎందుకని ఇంట్లోనే ఉంటాం కాబట్టి. మీరు 5 నిమిషాలు దొబ్బేస్తారు కనుక నాకు కనపడతలేదు అనుకోకండి, నాకు కూడా పెద్ద స్క్రీన్ ఉంది ఇక్కడ. అది మనిషి అన్న వాడికి ఎవరికైనా జరుగుతుంది. నేనేదో గొప్పవాడిని, మీరేం తక్కువ అండి, ఎవరికైనా రియాక్షన్ అనేది కనిపిస్తూనే ఉంటుంది, కానీ అది ఎక్కువసేపు ఉండకూడదండి.
మనిషి అన్న చీవునెత్తున్నోడికి అన్నీ వస్తాయి, వెంటనే దాన్ని వదిలేయాలి. శోధన జయించమన్నాడు. మన తప్పులోంచి మనం ఆ సర్కిల్లోంచి బయటికి వచ్చేసేయాలా. ఇట్లాంటి వాళ్ళల్లో ఎవరున్నారు అంటే ఎవరు ఉండగలుగుతారు అంటే పరిశుద్ధులు. ఎవరు పరిశుద్ధులే? అందరు పరిశుద్ధుల పరిచర్య చేయటం అని కొంతమందికి ఎవరు పడితే వాళ్ళకి చేసేసారనుకోండి, ఏం ఫలితం రాదు. నేను గతంలో చెప్తున్నా, అన్నిసార్లు చెప్తా, మనల్ని పిలిచింది సైన్స్ ఎగ్జామ్కి అయితే సోషల్ అంతా రాస్తే నువ్వు ఎన్ని పేజీలు నింపితే ఏం సుఖం. అసలు ఎన్ని పేజీలు నింపామనేది కాదు, మ్యాటర్ కరెక్ట్ అనేది కూడా కాదు, అది రాంగ్ ప్లేసు, రాంగ్ సబ్జెక్ట్ రాస్తే ఏమొస్తుంది. కనుక పరిశుద్ధులు ఎవరు అంటే ఇట్లా ఆజ్ఞను గైకొనాలని కూడా ఎందుకు అనిపిస్తుంది తెలుసా మీకు? అమ్మాయి వినండి, మంచిగా చదువుతూ ఉంటే దానిలో ఉన్నటువంటి ఆశీర్వాదం అర్థమవుతుంటే ఈ లోకంలో చిన్న చిన్న ఆశలన్నీ కూడా అట్ట గాలికి ఎగరగొడతాం మనం. అందుకనే అనుదినం ప్రార్థన చేస్తూ ఉంటే అధిగమించగలుగుతాం. తెలియకనే కదా. నేను మొన్న మన హైదరాబాద్లో ఒకడు అంటాడు, కొత్తగా వస్తున్నారు వాళ్ళ ఇంటికి అని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే నేను తీసుకెళ్తే బిస్కెట్ ఇచ్చాడు నాకు. మా బిస్కెట్లు ఎవడ తింటాడు, ఆయన తింటాడు. ఎంత బతిలాని తినలే. ఒక్కసారి తిను బాగుంటుంది, ఒక్కసారి. నేను అసలు కొత్త అయితే తిన్న కూడా తిన్నాను. ఏ దేశం పోయినా కొత్త అయితే తినకంటే అమ్మ వీళ్ళ బిడ్డ పెళ్ళి బిర్యానీ బలి ఉందిరా ఆయన. వీడోడు సముద్రం పక్కన ఎంత మంచి చేసాడు, వీడు హైదరాబాద్ ఏంటి అనుకున్నాను నేను. అక్కడ పిత్తపర్రెలు తప్పేది రా వాళ్ళకే. వీడొచ్చి చేసిడా, నేను రెండోసారి వేసుకున్నా. ఆడు ఖచ్చితంగా అట్లనే ఎక్కడ నిలబడి దేవుని కృపలో నిలబడి చెప్పగలిగాడంటే వాడు అపోస్తలుకి చర్చ అయి ఉంటాడు. ఆ తేడా కూడా కనిపించేస్తుంది. ఎక్కడ నిలబడి మోకాళ్ళ పాదం చేస్తున్నాడు ఆడ విశాఖపట్నం చర్చ అయి ఉంటాడు. అది మనకు రాదు, అది మనకు రావాల్సిన అవసరం కూడా ఉంది. నిలువు మోకాళ్ళు వేసి చేస్తారు. వాళ్ళు చేసినంత ప్రార్థన నాకు రావాలి. అది రాదని వదిలేస్తామైంది గాలికి, అది కూడా మనకి రావాలి. ఎదవలందరూ పోయారు, ఒక 2 రోజులన్నా మళ్ళీ వదిలేసింది. అప్పుడు లేని మోకాళ్ళు ఇప్పుడు డాన్స్ చేస్తారా మీకు? ఎందుకంటే పెద్ద కంత్రీలు మానేశారు కాబట్టి చిన్న కంత్రీలు ఆటోమేటిక్గా మానేశారు. వీళ్ళు చిన్నపిల్లలు పెద్దలు అందరూ మోకాళ్ళు వేసేవారు ప్రార్థన అనగానే. వాళ్ళు చెడిపోవడానికి కారణం మీరే ప్రియులారా. అవునా కదా సార్? డానియల్ సార్ ఈ విషయమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేస్తున్నారు. ఎందుకంటే ఏదైనా మార్పు ఇంతలో చూసి వెంటనే అన్నీ చేసేయాలి సార్, అన్నీ నేను చేయాలనుకోవడం పొరపాటు. కనుక ఈ రోజున పరిశుద్ధుల పరిచర్య అంటే పెద్ద ప్రసంగికుడు పరిశుద్ధుడని, టీవీలో కనపడేవాడు పరిశుద్ధుడని, తెల్లబట్టలు వేసుకునేవాడు పరిశుద్ధుడని, కొంతమందికి పిచ్చి పిచ్చి గడ్డం మీద కూడా పరిశుద్ధుడని, ఆడికి రింగులు దింగి సుడులు తిరిగిపోతే ఆడు ఇంకా హిమాలయాల్లోంచి వచ్చినాడని అనుకోకండి అయ్యా. దేవుని ఆజ్ఞను పాటించువాడే పరిశుద్ధుడు. రెండవదిగా విశ్వాసాన్ని, యేసును గూర్చిన విశ్వాసాన్ని గైకొనివాడే పరిశుద్ధుడు. రెండవ మాటగా ఎవరు పరిశుద్ధులు అంటే నిజం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతయే కానీ లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. చాలండి. ఇదే పరిశుద్ధులకు. ఎవడు పరిశుద్ధుడు? ఎవడు పరిశుద్ధుడు సార్? ఎవడు పరిశుద్ధుడు? అక్కడ రాసింది చాలా స్పష్టంగా, జారత్వం కానీ ఏ విధమైన అపవిత్రత. మీరు బైబిల్ చదువుతుంటే అపవిత్రత ఎట్లా అంటుకుంటుందో బైబిల్లో ఉంటుంది. మనం కొత్తగా చెప్పకూడదు, అందులో ఉన్నాయే చూసుకోవాలి. ఆ అపవిత్రత కానీ. ఎవడు పరిశుద్ధుడు కాకుండా పాపాత్ముడు ఎవడైపోతుంటే కంజూసుగాడు కూడా పరిశుద్ధుడు. ఇక్కడ చూస్తే మన లెక్కలు ఏంటి డానియల్ సార్? దొంగతనం చేస్తే, వ్యభిచారం చేస్తే, మందు కొడితే, మర్డర్లు చేసినోడు పాపాత్ముల కింద లెక్క. ఈ పాపాత్ముల లెక్కలు ఎవడున్నాడు? లోబి పైసల దగ్గర తగినట్టుగా సువార్త. మనం ఎట్లుండాలంటే దేవునికి తగినట్టు, సువార్తకు తగినట్టు, పరిశుద్ధులకు తగినట్టుగానే ఇచ్చేది కూడా తగినట్టుగానే ఉండాల. లేకపోతే ఎట్టుంది, ఒక యాపిల్కాయ ఫోటో తీసుకుంటారు చూడు, వాడు దానం చేసినట్టు. అది
మనము ఏది చేసినా తగినట్టుగా ఉండాలి. దేనికి తగ్గట్టు? దేవునికి తగినట్టుగా ఉండాలి. ఇక్కడ చూస్తే చిన్న చిన్న విషయాలు పాపాలని, పెద్ద పెద్ద విషయాలు పాపాలు కాదని అనుకునేవాడు కొంతమంది ఉన్నారు. ఎందుకంటే బయటికి కనబడేది ఏముంది? నా హృదయం దేవుని తెలిసి అంటాడు. నేను మందాత ఏంటి, లోపల యేసుప్రభునే ప్రార్థన చేసి తాగానంటాడు ఒకడు. ప్రార్థన చేసి తాగామని లెక్క కాదు, అది మందా కాదని లెక్క. చేసే పనులన్నీ కూడా ఏది చేసినా ప్రభువా, కొంతమంది ఎలా చేస్తారంటే, ప్రభువా నన్ను క్షమించి ఈసారికి మళ్ళీసారి నుంచి మానేస్తాను చేస్తాను. ఏం క్షమిస్తాడండి? అంటే అది తప్పని తెలిసి క్షమించకమనకుండా మనం ప్రార్థన చేసినంత మాత్రం క్షమించడు. తెలిసి చేసినందుకు 4 ఎక్కువ తనులు అంటారు. దెబ్బలు తగలక మానం. అది పాస్టర్లకని లేదు, మనుషులందరికీ, విశ్వాసులకని లేదు. తెలిసి చేసిన వాడికి అది పైసల విషయం. ఇప్పుడు ఎక్కడ రాసి ఉంది? మామూలుగా మనలో ఎవడు ఉండడు కాబట్టి జారత్వాలు, అపవిత్రతలు ఇట్లాంటివి పట్టుకోకపోయినా, ఒకవేళ ఉన్నా వాటితో కలిపింది ఏంటి? మీరు మాలా బాగా చూడండి. అయ్యా, విగ్రహారాధన అనే ధనాపేక్ష అన్నాడు. అంటే వ్యభిచారం ఎంతనో, జారత్వం ఎంతనో, దొంగతనం ఎంతనో, మర్డర్ ఎంతనో, పైసల విషయంలో అటు ఇటుగా పట్టుకుంటే కూడా ఆడు కూడా పరిశుద్ధతను కోల్పోతారట. ఆశించిన దాన్ని ఎరుకొని ఆశించి చచ్చిపోలే, పైసలే కదా ఆశించింది. కుష్ఠరోగం వచ్చింది కూడా ఆశించే వచ్చింది కదా. దేన్నైనా మనం కాని దాన్ని మనకు రావాలనుకోవద్దు. మనకి దేవునికి ఇవ్వాల్సింది కూడా మనకాడ పెట్టుకోకూడదు. అట్లా పెట్టుకొని చచ్చిన వాళ్ళు అన్నయ్య సపీరలు, అట్లా పెట్టుకొని చచ్చిన వాళ్ళు కాని దాన్ని ఆశపడే కుష్ఠరోగం తెచ్చుకున్నవాడు గ్యాహాసి ఇక్కడ. కాబట్టి ఎవరు పరిశుద్ధులు అంటే, కనబడని నేను వ్యభిచారం చేస్తలే, నేను తాగుపోతాను కాదు, తిరిగిపోతాను కాదు, మంచోడు కాదు, నేను ఎవరికి సొమ్ము తీయలే, ఎవడు సొమ్ము తినలే, ఆయన సొమ్ము కూడా నొక్కేసావు కదా. లోభత్వము ఎలాంటిదట? అది పరిశుద్ధులకు తగినది కాదు. ఇలాంటివన్నీ మనం ఎవరికి పరిచర్య చేయాలి అంటే, నెంబర్ 1 ఆజ్ఞలు పాటించేవాడు, యేసును గురించిన విశ్వాసమును గైకొనేవాడు, వ్యభిచారం కానీ, జారత్వం కానీ, ఏ అపవిత్రత కానీ పుట్టకుండా, మళ్ళీ ప్రాముఖ్యంగా అందులో ఉన్నది మనం ఓవర్లుక్ చేసేది ఏంటంటే లోభత్వం అనేటువంటి దాన్ని కూడా మనకు లేకుండా ఉంటే వాళ్ళనే. ఎందుకంటే మన దేవుడు ఏం చెప్పాడు? కరెక్ట్గా ఇమ్మని చెప్పాలా, వెదజల్లి అభివృద్ధి పొందాలి. అభివృద్ధి పొందటంలో, వెదజల్లటంలో కూడా ఉంది. కనుక ఇలాగ చేసేవారినే పరిశుద్ధులు అంటారు. ఇంకో మాట చెప్తాను చూడమ్మా. అలాగనే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 4వ వచనంలో, ధూప ద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరిన. మీరు కొర్నేలప్పుడు కూడా చూడండి, నీ ప్రార్థనలో దేవుని సన్నిధిలో చేరి అంటే, ప్రార్థనలు దేవుని సన్నిధిలో చేరినట్టుగా చేసేవాడిని పరిశుద్ధుడు అంటాడు. అంటే ఏంటి? భక్తిహీనులు కూడా ప్రార్థనలో చేస్తారా, చేయరా? అవసరానికి కూడా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. కానీ మన ప్రార్థన ఎట్లుండాలంటే, అది దేవుని సన్నిధిలో చేరాలి. అంటే అడ్డు ఎవడు లేకుండా, మనం లేకుండా, దేన్ని లేకుండా చేయగలిగిన ఒక పరిశుద్ధ జీవితం మనకు ఉండాలి. నీతిమంతుల ప్రార్థన ఆయనకు ఆనందం. ఎట్టుండాలా? నీతిమంతుల ప్రార్థన బహుబలంగా ఉంటుంది. అంటే ఆజ్ఞలు పాటించి చేసేవాడిది, పాటిస్తున్నా, దేవుని గురించి విశ్వాసం ఉన్నా, నాకు ఏ లోపతలను జల్లేత్తనన్న వాడికి కూడా ఏం కావాలి? ప్రార్థన అవసరం. ఇలా ప్రార్థన చేసేవాడు అంటే ఒక ప్రేయర్ లైఫ్ కలిగి ఉండేవాడిని పరిశుద్ధులు అంటారు. నెంబర్ 1 ఆజ్ఞలను పాటించేవాడు. 2వది యేసుని గురించిన విశ్వాసాన్ని గైకొనేవాడు. మూడవదిగా ఏ విధమైన అపవిత్రత అంటే మనకు కనబడే అపవిత్రతతో పాటుగా ఫైనాన్షియల్ విషయంలో ఎలాంటి లోభత్వానికి తావు ఇవ్వకుండా ఉన్నటువంటి వాళ్ళని పరిశుద్ధులు అంటారు. ఇప్పుడు మరొక అంశం అక్కడ ఏముందట? ప్రార్థనలు చేసే వాళ్ళని పరిశుద్ధులు అంటారు. అలాగనే చివరిగా ఒక మాట చెప్తాను. పరిశుద్ధుడు ఎవడంటే మత్తయి సువార్త 27:52. మా 27వ అధ్యాయం మత్తయి సువార్త 52. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచింది. అమ్మా, ఎంత భక్తి చేసేవాడిని కానీ నువ్వు కరెక్ట్గా పరిశుద్ధులు అయితే లేస్తావు.
ఎప్పుడు బోర్ ఊదినప్పుడు. మనకు మనము ఎంత గుడ్డలేసుకున్నా, తాడు కట్టుకున్నా, సెంటు కట్టుకున్నా, యూదుల్లాగా చిన్న టోపీ పెట్టినా, పెద్ద పెట్టినా, సిలువ పెట్టినా, ఆమెనని పాట పాడినా, ఎల్లప్పుడూ తెల్లని వస్త్రాలు ధరించుకున్నా, జనాలు చూసినప్పుడు విపరీతంగా ప్రార్థనలు చేసినా, ఎంత డబ్బులు జల్లేసినా, లోకంలో అపవిత్రతలు పాటించుకోకపోయినా, ఇవన్నిటికీ రుజువు ఏంటి? అసలు నువ్వు ఫస్ట్ లేవాలి. అంటే ఇన్ని చేసినోడు గ్యారంటీగా లేస్తాడని. నువ్వు ఇందులో ఏదో ఒకటి మిస్ లేవలేదనుకో ఏం సుఖం సార్? ఇదంతా భక్తి ఏం సుఖం? అమ్మా ఇన్ని లక్షలు పెట్టి పెళ్లి చేస్తే వాళ్ళు మంచిగా ఉండాలనేగా. మన భక్తి అంతా కూడా మనం లేపబడాలనే కదా. సమాధిలో ఉంటే క్రీస్తునందు మృతులై ఉంటే మొదట లేవాలి, రాకడొస్తే ఎత్తబడాలి. ఇది లేని క్రైస్తవం ఏముంది? పెళ్ళి ఫంక్షన్ కోసం, వీడియో కోసం, జాన్ని బతికించడానికి. పెళ్ళి దేనిగా? ఆడికి ఇవాళకి మనకి ఆడితే సంబంధం ఉంటుందా? క్లిక్ అవుట్ డెలీట్ అంటాడు, అయిపోయింది. నీ పైసి ఇస్తే మళ్ళీ ఫోటో కనపడమంటే కనపడదు, సర్వర్ బిజీ, లోడ్ ఎక్కువైపోయింది, అవతల పడేసాను అంటాడు. పెళ్ళి అట్లా కాదు కదా సార్, వాళ్ళ జీవితకాలం కలిసి ఉండాలి. భక్తి అట్లా కాదు కదా, ఇవాళ 1 మేలు 2 మేలు ఇవాళ పాటించడం కాదు కదా. మన భక్తి పరిశుద్ధ జీవితం ఎట్లా ఉండాలంటే అన్నిటి రుజువు మన క్రీస్తునందు మృతులైతే మొదట లేవాలి, పరిశుద్ధులు లేచినట్టు. లేకపోతే రాకడొస్తే మనం బూర శబ్దానికి ఎత్తపడాలి. ఇలాగా మెలకుగా రాకడకు సిద్ధపడుతున్నవాడు, లేకపోతే క్రీస్తునందున్న మృతులైనటువంటి వాడు. ఇప్పుడు సచ్చినోడి గురించి కాదు, బతుకున్నోడి గురించి మాట్లాడితే, అలా రాకడకు సిద్ధపడే భక్తి చేస్తున్న వాళ్ళని పరిశుద్ధులు అంటారు. అలాంటి వారికి మనమే అప్పగించుకొని పరిచర్య చేయాలి. అలా అప్పగించుకోవడానికి అమ్మ పేతురులాగా పౌలు లేడు, పౌలులాగా యాకోబు లేడు, యాకోబులాగా యోహాన్ లేడు. వాళ్ళందరిలాగా మీరు ఉండరు, మేము ఉండం. కానీ వాళ్ళని పరిశుద్ధులుగా ఎంచినోడు దేవుడు గనుక, ఎంచి దేవుడు ఈ పనికి, హెబ్రీ పత్రిక చదవండి అబ్బా, అందులో రాసిన అందులో ఏమంటా, ఈ యాజకత్వానికి దేవుడు మమ్మల్ని ఎంచి దాన్ని నియమించాడు. ఆయన ఒకడికి అపాయింట్మెంట్ చేసిన తర్వాత మనమేమడికి గుడికి లెక్కడతకి. కానీ ఫలాన్ని చూసి గుర్తుపట్టాల్సిన అవసరం కూడా ఉంది. దేవుడు నియమిస్తే ఏమైంది? మీకు సంగతి తెలుసా? బ్యాంకులో సస్పెండ్ అయిన ఎంప్లాయీస్ ఉంటారు, పోలీసులో సస్పెండ్ అయినప్పుడు రోడ్డు మీద ఉంటాడు, వసూలు చేస్తుంటాడు. వాడికి అసలు ఇప్పుడు జాబ్ లేదు, పాత డ్రెస్సు సస్పెండ్ అయిన ఉంది, ఆ విధానం మాట్లాడతాం అంతా తెలుసు. అలాగనే సన్నిధిలోంచి కొట్టుబోయేవాడిని వాడు కూడా మునుపటి వల్ల విరజముదని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మనం మటుకు అట్లా ఉండకుండా ఎట్లుండాలంట, ఆజ్ఞలు పాటిస్తూ దేవుని గురించిన విశ్వాసాన్ని గైకొంటూ పరిశుద్ధులు తగినట్టుగా ఏ అపవిత్రత అంటించుకోకుండా, అంటే లోకంలో ఉండే అపవిత్రతలు అంటించకుండా, డబ్బులు లోకంలో వేసారు, డబ్బులు మన కాడే ఉంటాయి, అది లోకంలో నుంచి అపవిత్రత. ఇది మన కాడుండే డబ్బుల్లో కంజూస్ పని, లోభత్వం చేస్తే కూడా పరిశుద్ధులకు తగినట్టుగా ఉండం. ఆ తర్వాత 3వదిగా అక్కడ రాసిన మాట ఏముందమ్మా, మన ప్రార్థనలు దేవుని సన్నిధికి ఎన్ని చేసిన ప్రార్థన లైఫ్, ప్రేయర్ లైఫ్ కూడా ఉండాలి. ఇలాంటి పరిశుద్ధులకు పరిచర్య చేయటానికి ఒక ఫ్యామిలీ తమను తామే అప్పించుకుందట. ఎవరు వాళ్ళు? స్టెఫెను ఇంటి. ఈ స్టెఫెన్ ఎవడబ్బా? మొదటి పత్రిక కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయంలోని 16వ వచనం నుండి తెలుసా, అపోస్తులైన పౌలు గారి చేత స్టెఫెన్ ఇంటి వారికి ఆయన ఇచ్చిన 4-5 నెంబర్లలో బాప్తీసం అదొకటి. ఎప్పుడైనా విశ్వాసులు గుర్తుపెట్టుకోవాలి, పాస్టర్ గారే బాప్తీసం ఇవ్వాలనుకుంటాం, ఎదగనట్టు లెక్క. యేసు నామంలో బాప్తీసం పొందడం ముఖ్యం, కానీ ఈ చేతుల మీద ఆ చేతుల మీద ఏ చేతులు లేదు. ఆ చెయ్యి మళ్ళీ కుష్ఠరోగం వచ్చి కూడా పోవచ్చు. ఆడు కరెక్ట్గా లేకపోతే తర్వాత, ఇప్పుడు కరెక్ట్ ఉంటే ఉండొచ్చు, తర్వాత పోతే పోతాడు. కానీ నీ బాప్తీసం వ్యర్థం అవ్వకుండా ఉండాలంటే అది యేసు నామంలో తీసుకున్న బాప్తీసమే ఉండాలి. ఆసియంతా సంఘాలు కట్టినాడు ఆయనే అన్నాడు, నేను 4-5 తెప్తే ఆవిడకి ఇలేదయ్యా బాబు. అందుకని పెద్దోళ్ళు బాప్తీసం ఎందుకు ఇవ్వకూడదు అనుకుంటారు తెలుసా? పెద్దోళ్ళు బాప్తీసం ఇస్తే వాళ్ళు యేసునామంలో పొందామని మర్చిపోయి పలానా అయ్యగారు బాప్తీసం ఇచ్చారని చెప్తారు. ఆ మాట అక్కడ రాశాడు, నేనే, మీరు పౌలు నామంలో బాప్తీసం పొందని అంటారని నేను ఎవరికి ఇలేదన్నాడు. అంటే రేంజ్ గుర్తుపట్టాల్సిన ఎవడు తీసుకునేవాడు కాదు, ఫస్ట్ అయ్యగారులే గుర్తుపట్టాలి. మనం ఎక్కువ మందికి ఇవ్వకూడదురా బాబాని గుర్తుపట్టాలి. ఇందాక చిన్నోడు చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? అమ్మ మన వల్ల కోపంతో ఆయన కాని మాట అంటే ఈడిపోయాడు ఆడిపోయాడు. ఎంత గొప్ప మర్మని చెప్పాడు సార్, అవునా కదా? ఎంత గొప్ప మర్మని చెప్పాడు. వీళ్ళందరూ ఇట్లా చెప్తున్నారంటే ఎందుకు చెప్తున్నారు సార్? చాట్ జీపీ కాదు, బైబిల్ చదివి చెప్తారు.
సత్యాలు చాట్ జీపీలో ఉండవు. అందులో మ్యాటర్ తప్పితే ఉండదు. అందులో జీవం అసలా ఉండదు. మనం చెప్తుంటే జీవం రావాలి, అది హృదయంలో కూర్చోబడాలంటే మనం ధ్యానం చేసి ప్రార్థన చేసిన అయితేనే పనికొస్తాయి. కనుక ఇలాంటి పరిశుద్ధులు లేరు అనకండి. లేరు అంటే నువ్వు కూడా పెద్ద ఎదవ కిందే లెక్క. లేకుండా ఎట్టుంటారు? లేకపోతే దేవుని శక్తి ఏమైనా తక్కువైందా? ఆయన మనల్ని ఎట్లా పరిశుద్ధపరుస్తున్నాడండి? ఫస్ట్ మా తమ్ముడు పాట రాశాడు కదా, రక్తముతో, వాక్యంతో, ఆత్మతో పరిశుద్ధపరుస్తాడు. ఈ క్రమంలో పరిశుద్ధపరచబడి ఇతరులను పరిశుద్ధపరుస్తున్నటువంటి పరిశుద్ధుల అక్కర్లు మనం తీర్చాలి. వాళ్ళ కోసం అంటే పరిచర్యకు తమ్మును తామే అప్పగించుకున్నారు. ఎవడు అప్పగించుకున్నాడు సార్? అసలు ఎవరికి ఎంత బిజీ ఉంది? ఒక ఆదివారం అరగంట గడిపేంత టైం ఉంది అసలు ఎవరికైనా? మా మమ్మీ గతంలో అంది, ఏంద్రా రపరపర ప్రార్థన కొడతారు, తర్వాత ఎవడ పోయేసేవాడు ఇక్కడ ఏమంటారు? ఇంకొక అరగంట కూర్చోవచ్చుగా. ఇంకో అరగంట కూర్చోరు, సాయంత్రం రమ్మంటే మళ్ళా వస్తారు. కానీ ఒక అరగంట ప్రార్థన చేద్దామంటే ఎవరికి? ఎందుకని? మనలకు మనం ఇది దేవుని ఆలయం అని నమ్మాలి. మనమే దేవుని ఆలయం అని నమ్మాలి. మనమందరం కలిస్తేనే సంఘం అని నమ్మితే, ఈ సంఘం కొరకే కదా ప్రాణం పెట్టాడు, ఈ సంఘం కొరకే కదా వస్తాడు, ఇందులోనే కదా నన్ను పెట్టి, ఇందులోనే నన్ను లెక్క అడుగుతాడు అన్నప్పుడు ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి కూడా ఉంటుంది. సంఘంలో ఉన్నవారబ్బా, మీరు దేని కొరకు మిమ్మల్ని మీరు అప్పగించుకున్నారో ఒకసారి ఆలోచించి. దేవునికి అప్పగించుకున్నారా? దైవజనులకు అప్పగించుకున్నారా? పరిశుద్ధులకు అప్పగించుకున్నారా? అప్పగించుకోవడం అంటే ఏందండి అని అడిగామనుకో, అప్పగించుకోవడం అంటే ఏందో కూడా బైబిల్లో ఉంది. చెప్తాను చూడమ్మా. పాప తీసినావా? రోమాపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. అందరు తీయండివా? ఆగమా. రోమాపత్రిక 12వ అధ్యాయం 13వ వచనం. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. పరిశుద్ధుల తమ్మును తాము అప్పగించుకోవడం అంటే ఏంటి సార్? పరిశుద్ధులకి ఏమైనా అక్కర్లు ఉన్నాయా? ఎవరికి తెలుసు? ఎవరికి తెలుస్తాయి సార్? ఫెలోషిప్లో ఉన్నోడికే తెలుస్తుంది, లేనోడికి తెలియదు. అంటే ఏంటి? మరి యోహాను పత్రికలో ఒక మాట రాస్తుంది కదా, తండ్రి అయిన దేవునితోనూ, కుమారునితోనూ, పరిశుద్ధాత్మతోనూ, ఆ తర్వాత మాతోనూ సహవాసంగా ఉండడానికి దేవుడు మిమ్మల్ని పిలిచాడు అని రాశాడు. సహవాసం దేవునితోనూ, పరిశుద్ధాత్మతోనూ, దైవజనులతో కూడా సహవాసం ఉండడానికి దేవుడే మనల్ని పిలిచాడు. ఇప్పుడు మనకు సహవాసం తగ్గుతుందనుకోండి, ఎవరిని తక్కువ చేసినట్టు? ఆయన పిలుపును, ఆయన ఏర్పాటుని నువ్వే లెక్క చేయనట్టు. మన ఫీలింగ్స్ని బట్టి మనం దూరం దగ్గర అవ్వడం కాదు సార్, దేవుని ఏర్పాటుని బట్టి దగ్గర అవ్వాలి. అదొస్తే నీకు పెట్టినప్పుడు అమ్మ పెట్టకపోతే ఆ కంతిరిది అనుకుంటే ఎట్లా? అమ్మని నువ్వు నమ్మితే ఎందుకు పెట్టలేదో, ఎందుకు పెట్టిందో కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలా. అట్లా దేవుని చేత అప్పగించబడి, దేవుని చేత నియమించబడి, దేవుడిని ఆత్మను, నీ ఆత్మను ఆ దైవజనుడికి అప్పచెప్పావంటే అని నువ్వు నమ్మితే ఏం చేయాలా? వాళ్ళతో సహవాసం కలిగి ఉండాలి, వాళ్ళ అక్కర్లు తీర్చాలి, వాళ్ళకు దుఃఖం కలిగించే పని ఏది చేయదు. అది మీకు నిష్ప్రయోజనం అంట. అసలు మన ఫెయిల్యూర్కి కారణం, మన బాధలకు కారణం అక్కడ ఏం రాసి ఉంది? వారికి దుఃఖం కలిగింది, అది మీకు. హెబ్రీ పత్రిక ఎందుకు కలిగించాలి, ఎందుకు చేయాలా, ఎందుకు చేయాలి, అంత అవసరం ఏమవుతుంది? ఫెలోషిప్లో రోజు అనుకోండి, ఇది నచ్చలేదు అనుకున్నాడు, అప్పుడే తీసేస్తే అయిపోయి, దాన్ని అంతసేపు ఉండాల్సిన అవసరమే లేదు. కనుక ఎవరయ్యా పరిశుద్ధుల అక్కర్లు ఎలా తీర్చాలి అంటే, హెబ్రీ పత్రిక 12:13లో పరిశుద్ధుల అవసరాలలో అంటే దశంభాగం మానేస్తావా? ఏంది మీరు పెట్టుకునే మనీ? ఎక్కడ మనీ? దేనికి సంబంధించింది? అమ్మ సరిత కొత్త బిజినెస్లో ప్రథమ ఫలం ఇచ్చేయాలి. అది నీ బిజినెస్ వర్ధిల్లి ఎన్ని 10 లక్షల సిటీలు వేసి పడాయి. 2027 10 లక్షలు నేనేస్తాను, రాజు వేస్తాడు, హైదరాబాద్ సన్నీ వేస్తాడు, కర్ణమ్మ 20 లక్షలు తెస్తుంది. ఎప్పుడైనా మనకంటే డబల్ కదా సార్, ఆ మాత్రం లేకపోతే
ఏడాడో ఏమాకమ్మా మన వాళ్ళను మనం ఒకరినొకడు ప్రోత్సహించుకోవడం అంటే గాడ్ బ్లెస్ యూ, దేవుడు నేను దీవించగా కాదు. వాళ్ళు చేస్తున్న పనిలో కూడా మనం వాళ్ళు మన పొలబెట్టాడు కాలేపోతారు. కానీ మన వైపు నుంచి ఎప్పుడు ఉండాలి. ఇప్పుడు చూసిన మాటలో చూస్తే వాళ్ళ అవసరతలు తెచ్చారు. అయ్యా పరిచర్యకు అప్పగించుకోవడం అంటే ఏంటి సార్? ఈ చేయవా దేవుడిని దీవిస్తాడు అనకర్లా, వాడే వచ్చి ఏమన్నా పని ఉందా, ఏమన్నా చెయ్యాలా, ఏమన్నా ఒత్తి ఏదో చెప్తాడని మా నడిపోద్దాం లేనిపోంది అనుకోకూడదు. అప్పగించుకోవాల్సిన వాళ్ళు 3. నెంబర్ 1 దేవుడు, 2ది దైవజనుడు, 3 పరిశుద్ధులు. అంటే పాస్టర్ గారు కాకండి, అట్టే అనుకోమాకండి. ఇదే పెద్ద పాస్టర్ గారు కూడా ఉండొచ్చు. కానీ రోమ 16లో ఏముంది? సంఘ పరిచారకులకు పరిశుద్ధులకు తగినట్టుగా ఒక మర్యాద చేయమన్నారు. చాలామంది చర్చలో పరిచారకులకు మర్యాద చేయరు. కానీ పౌలు గారు నేర్పారు, అరే వాళ్ళకు కూడా బెస్ట్ చేయాలా. అంటే ఎవడు పరిశుద్ధుడు అంటే చెప్పాను, పాస్టర్ అయినంత పరిశుద్ధుడు కాడు, దేవుని ఆజ్ఞలు పాటించేవాడు, యేసును కూర్చున్న విశ్వాసాన్ని గైకొనేటువంటి వాడు. 3వదిగా లోకమాలిన్యం అంటించుకోకుండా ఉండేవాడు, డబ్బుల విషయంలో లోభత్వం లేనివాడు, ప్రార్థన జీవితం కలిగినటువంటి వాడు, ఆఖరికి రాకడొస్తే ఎత్తబడ్డానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆ పరిశుద్ధులు. అంటే సేవకులు ఉంటారు, విశ్వాసులు, పరిచారకులు అందరూ కూడా ఉంటారు. అందుకనే ఒక పేరు అక్కడ యాడ్ చేశాడు, ఈమెకు తగ్గట్టుగా మీరు పరిశుద్ధులకు తగ్గట్టుగా నాకు ఎలాంటి ప్లేస్ ఇస్తున్నా ఆ ప్లేస్ ఇరికి అని చెప్పాను. అలాంటి వారికి మనమే పరిచర్య చేయడానికి తమ్మును తాము అప్పుడు నీ 10 సార్లు ఎందుకు చెప్తానమ్మా, అగ్ని వంటి మహాశ్రమల్లో పరిశుద్ధుల ఓర్పు కనబడినట్టు నార్త్లో ఇన్ని శ్రమల్లో ఓర్పు వాళ్ళు కట్టుతున్నారు. ఇంకా వాళ్ళకి ద బెస్ట్ చేయండి అంట. భోజనాలు ఎవడు పెడతాడు, ఈ పేరు ఏంటి, ఏందా ఇదే, నీ పెళ్ళిని మరిపించాలి కరుణ, మళ్ళీ పెళ్ళి నా సాగుకు వచ్చింది అనుకుంటుంది. అయ్యా మీరు పెళ్ళిలో పెట్టిన ఏమీ మనకు లెక్కకు రావు, 2 లెక్క వస్తాయి. పెళ్ళిళ్ళు అయిపోయినాయమ్మా, నువ్వు ఇంకో ఫంక్షన్ చేయాలా బైబిల్ ప్రకారం. బీదలకి, గుడ్డి వాళ్ళకి, దిక్కులేని వారికి విల్లు చేసిన జ్ఞాపకం. పోతే 10-20 వేలు మళ్ళీ ఒక టెంట్ వేసి పెట్టేసి. బైబిల్ చెప్తుంది, నన్ను వదలడు అయ్యో అనుకుంటుంది. నిన్నేడ వదులుతా నేను, లేనివాడు లేక చస్తాడు, నువ్వు దాచుకోలేక చచ్చిపోతావు, నువ్వు నిన్నేడ వదులుతా నేను కదా. కరుణ నిరీక్షణ ఆమె పేరేంది, సరిత, బిడ్డకు అంత మంచి పిల్ల వచ్చింది, పేదలకు ఒక విందు చేయండి, దిక్కుమాల చుట్టాలకు పెట్టిందే పెట్టి ఏం పెడతారా? బైబిల్లో ఉంది కదా, నా పేరట వచ్చినోడికి ఇస్తే ఫలం పోదు, సేవకులకు ఇచ్చిన దానికి పోదు, బీదలకు ఇచ్చిన దానికి మొత్త 25. నీ పెళ్ళిలో నువ్వు ఎన్ని తిన్నావో, ఎన్ని పెట్టినో, వాడేది పెట్టి ఇవన్నీ లెక్కకు రావండి. బీదలను జ్ఞాపకం చేసుకున్నది ఖచ్చితంగా లెక్కకే వచ్చేస్తుంది. ఈ 2 ఖచ్చితంగా చేయాలి. మీరు ఫంక్షన్లు చేసినప్పుడు ఒక టెంట్ వేసి పెట్టండి, ఏమవుతుంది? దేవుని వాక్యం నెరవేర్చగలుగుతాం. ఎన్నెన్నో పోతుంటాయి. కనుక ఈ రోజున ఎవరు పరిశుద్ధులు అంటే మళ్ళీ చెప్తున్నామా, ఆజ్ఞను గైకొనేవాడు, యేసును గురించిన విశ్వాసమును గైకొనేటువంటి. 3వది లోకంలో ఉన్న ఏ అపవిత్రత అంటించుకోకూడదు, మన దగ్గర ఉన్న డబ్బుల్లో కంజూస్ పని, లోభత్వం చెయ్యకూడదు. 4వది ఇంతున్న ప్రేయర్ లైఫ్ అనేది ఉండాలి. ఈ అన్నిటి యొక్క ఫలమే రాకడికి ఎద్దపడే సిద్ధపాటు. అలాంటి పరిశుద్ధులు పాస్టర్లే కాదు, సంఘంలో ఎవడున్నా అట్టి వారికి పరిచర్య చేయుటకు తమ్మును తామే అప్పగించుకోవాలి. ఎలా అప్పగించుకొని ఏం చేయాలంటే వారి అక్కర్లలో పాలు పొందాలని రోమాపత్రిక. పరిశుద్ధుల అవసరంలో మీరు పాలు పొందచ్చు, శ్రద్ధగా చెప్పాలి, శ్రద్ధగా ఆతిథ్యమే. 2వ పత్రిక కొరింథీయులు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయం కలుగ చేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నది. ఇప్పుడు ఏంటి సార్, ఇందాక అక్కర్లు తెలుసుకొని పాలు పొందాలి, ఆతిథ్యం వేయాలి. ఇప్పుడు ఏంటంటే పరిశుద్ధుల అక్కర్లకు సహాయం చేయటం కంటే ఎదురుపడితే సహాయం చేయటం కాదు, వీళ్ళు ఎక్కడో ఉన్న వాళ్ళకి ఫండ్ రేజ్ చేసి పంపిస్తారు. అంటే మనం వేస్తుంటాం కదా నార్త్ ఇండియాకి, అసలు ఎంత పెద్ద చర్చిలు నేను ఎవరికైనా చెప్తా, మా చర్చి అంతా మేమెంత, మేము రెగ్యులర్గా కొన్ని డబ్బులు పరిశుద్ధుల అక్కర్ల కొరకైన చందా మేము జమేసి కొంతమంది పంపిస్తున్నామండి. ఎంత పెద్ద చర్చ అయితే ఏమైందా, ఎవరికి ఎమ్మెల్యే గారు ప్రోగ్రాం పెట్టినంత పెడతారు,
చర్చి ఫంక్షన్ అని పెడతారు, ఇంకో ఫంక్షన్ అని పెడతారు, ఇంకోటి దినం అని పెడతాడు. కానీ మనకి కొద్ది మంది ఉన్న పరిశుద్ధుల అక్కర కొరకై డబ్బులు జమేసి పంపించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అలాంటి పరిచర్యను దాని గురించి బైబిల్లో ఏం చెప్తుంది తెలుసా? హెబ్రీ పత్రిక 6:10 అమ్మ చెప్పు. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. అయ్యా చూడండి, అక్కడ 2 ఉన్నాయి పాయింట్లే. వాళ్ళకి లేదు, మనకి అందులో 2 పాయింట్లు ఉన్నాయి. మళ్ళీ చదువుతామని. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత. ఆల్రెడీ చేశారు, ఇంకను. నేను అందుకనే ఒకప్పుడు నా భార్య ఊకనే వెనకాల పడేది, ఎందుకు వాళ్ళని సాగు కొడతాం, వాళ్ళకి పిల్లలు లేరా, వాళ్ళకి సంసారాలు లేవా, ఊకే పెట్టి అంటే నేను తిక్కమ్మ దేని సాగు కొడతామేందిరా అబ్బా. పైకి వెళ్ళాలనుకున్నప్పుడు ఎగ్జామ్ పేపర్లో వచ్చే క్వశ్చన్లకి స్టడీ అవర్ పెడితే ఆయన తిట్టుకుంటే ఎట్ట సార్ ఫెయిల్ అవరా? నేను పెట్టేది స్టడీ అవరే. సాయంత్రం పొద్దున్న లేపి మొత్తం ఒళ్ళంతా బలగ కొట్టి చెప్తుంది, ఎందుకు నీ ఫోటో పేపర్లో వస్తుంది. అలాగే సింహాసనం దగ్గర నిలబడ్డప్పుడు మనకు ఒక పేరు రావాలి, ఏమని? తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా. రావాలంటే ఒకసారి చేసి అలసిపోవద్దు, రెగ్యులర్గా చేస్తున్నట్టు. ఇక్కడ మీరు చేసిన కార్యము మీరు పరిశుద్ధులకు చేసిన ఉపచారం చేసి ఇంకనూ ఉపచారం చేయుచుండి చేత. ఆయా దేనికి? ఆడు మనకు నచ్చాడేనా? ఆడి గడ్డ నచ్చిందా, మీసం నచ్చిందా, ఆడి సొక్కా నచ్చిందా, ఆడి మాట నచ్చిందా, ఆడి భాష నచ్చింది, ఏమి నచ్చిందంటే ఏమీ నచ్చకూడదు సార్. ఆయన నామాన్ని బట్టే వాడు నచ్చాలి మనకి. నామాన్ని బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడండి. ఇన్ని చెప్తే దేవుడు అన్యాయస్తుడు ఎట్ట అవుతాడు? ఓమా, ఎన్ని డబ్బులు ఎంత క్రమంగా ఎట్టిచ్చినావు, నువ్వు ఎన్ని ఇచ్చినావో, ఎన్ని నొక్కినావో, ఎన్ని చేస్తున్నావో నువ్వు మర్చిపోయినా నా కాడ చాలా గుర్తుంటుంది. ఎన్ని పైసలు ఇస్తుందంటే అది రెగ్యులర్గా ఇస్తుంది. ఊపు వచ్చినప్పుడు ఊళ్ళు వచ్చినప్పుడు ఇచ్చేది కాదు. ఒకసారి ఫిక్స్ అయిందంటే ఫెవికాల్ కంటే మరీ ఫిక్స్ అవుతుంది అట్ట. రాంకో సిమెంట్ కంటే, జువారి సిమెంట్ కంటే స్ట్రాంగ్ ఫిక్స్ అయిపోయింది. అది ఇక ఏ బుల్డోజర్ కూడా పడగొట్టలేడు. కానీ మొత్తం బైబిల్ ప్రకారం ఫిక్స్ అయితే బాగుండు. ఆ కొంచెం ఎందుకు కదా? అట్లా ఏదన్నా అనుకుందంటే సంవత్సరాలు తరబడి పైసా ఇటు అటు కాకుండా క్రమంగా చేస్తుంది. హెబ్రీ పత్రికలో ఏమైంది, నాకు ఏం చేస్తామా ఈ పిచ్చి ఒక్కటి పెళ్ళిట్ అవుతుందంటే దేవుడు అన్యాయస్తుడు కాడు. అట్నే ఆడితో తన్నిస్తున్నాడంటే అది కూడా అన్యాయస్తుడు కాదు. 2 ఉండాలి, నీకైనా నాకైనా ఎవరికైనా సరే. దేవునికి దానికైనా తీర్పులు న్యాయమే, దీనికైనా తీర్పులు న్యాయమే. కనుక దీన్ని తృప్తి పడకుండా అది కూడా తెచ్చి వాడు కూడా రావాలి. మమ్మీకి వచ్చిన దర్శనం, వాడు మమ్మీకి ఏదైనా తెలియలేదంటే మమ్మీ చెప్తుంది, మొన్న కూడా ఈ పెళ్ళిళ్ళు చూస్తుంటే నాకు ఆడి గుర్తొచ్చిండ్రా, నాకు దర్శనం వచ్చింది, నాకు ఒక విషయం అర్థం కాకపోతే దేవుడు లోపల పోయి అడగమంటాడు. లోపల ఎవడున్నాడు? వంశీగాడి దగ్గర నిలబడి వాక్యం చెప్తున్నట్ట. ఆ స్థాయి ఆడిని, ఏ స్థాయి చేస్తున్నావు నువ్వు అసలు ఆడిని? వాడు అక్కడే ఉండాల్సినాడు. తెలివి తక్కువ పనులు చేసి తల్లిదండ్రులారా పిల్లలను దేవుని దూరం చేయకండి. ఇప్పుడు చదివిన మాటల్లో దేవుడు ఆల్రెడీ చేసి ఇంకా చేస్తున్న వారికి మర్చిపోటకు దేవుడు అన్యాయస్తుడు కాదు సార్. అంటే ఏంటి? మీరు చేస్తుంది మొత్తమంతా లెక్కేసి ఒక రోజున ప్రేమ చూపిస్తాడు. అసలు ఒక సంబంధం రావటం ఏంటి, కుదరటం ఏంటి, అంత స్పీడ్గా అవ్వటం ఏంటి, అంత మంచిగా జరగటం ఏంటి, అవన్నీ మీరందరూ సంఘంలో అందరూ సహకరించడం ఏంటి, అందరూ ప్రేమను వెల్లడించడం ఏంటి, ఎవడు పుల్లబెట్టకుండా ఏదో ఒక మాట అనకుండా గాలి మాటలు లేకుండా అన్నీ అయిపోవటం అంటే దేవుడు ప్రేమ చూపించటం అన్యాయస్తుడు. అరే వస్తాయబ్బా, అది అక్కడ రాసింది. మళ్ళీ చెప్తున్నాడు, అక్కడ మళ్ళీ చదువుమా హెబ్రీలో. మీరు చేసిన కార్యమును పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను అంటే ఊళ్ళు వచ్చినప్పుడు చేస్తే చేయడంట్లా మనం చేసే పని కంటిన్యూగా ఉండాలి. ఆ కంటిన్యూటీ వలన అక్కడ ఏం రాసిందట, తన నామను బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు
ఏందా పేర్లు ఎత్తి చేసినవి ఏంటా, ఎవడు పరిశుద్ధులో చూడాలి, ఎవరికి ఎన్ని అక్కర్లు ఉన్నాయో చూడాలి. దానికి నేను చెప్తే చేయటం ఏంటి? మిమ్మల్ని మీరే అప్పగించుకొని ఈ పనులన్నీ చేస్తే దేవుడు తన ప్రేమను చూపుతా కన్యాసిగా తగిన కాలం ఉంది అదంతా మన మీద కుమ్మరిచ్చేస్తాడు. ఇంకా గ్రీన్ కార్డు ఒకటి పెండింగ్ ఉంది, సిఇఓ ఒకటి పెండింగ్ ఉంది. అవి కూడా అవుతాయి. మొన్న చెప్పినా కదా, ట్రైన్లో లాస్ట్ టైం వస్తుంటే ఫోన్ చేసి, అంకుల్ మీరు చెప్పిన గ్రీన్ కార్డు ఉంది అదే లైన్లో ఉందని చెప్తుంది నాకు. ఇవన్నీ ఎప్పుడు కరోనా, అసలు ఆమె పోక్యతం ముచ్చట్లు ఇవన్నీ, ఆమె అక్కడ పోక్యతం ముచ్చట్లు. దేవుడు ఎంత తన బిడ్డల పట్ల ప్రణాళిక కలిగి ఉంటాడు. అందరి పట్ల ఉంటాడు సార్. మనం తన్నించుకోకూడదు. మధ్యలో దొంగ తెలివితేటలు చూపిస్తే మనకే ఇది నిజమా అని ఆడెవడో చెప్పిన మాటని దేవుడి మాట పక్కన పెడితే మనకి ఎప్పుడైనా తనులు గ్యారెంటీగా తోటలోంచి బయటకు పోయి వస్తుంది. కనుక జ్ఞానం కలిగిన వాళ్ళు మీరందరూ కూడా చెప్పితే చేసే స్టేజ్లో మన సంఘం అంతా ఉన్నారు. నిజంగా ఎవరికి ఏ డ్యూటీ చేస్తారండి మన చర్చిలో? ఏ చర్చిలో లేదు అట్లా. ఈ సంవత్సరం నీకు ఈ పని అంటే అసలు ఎవరు ఫెయిల్ కాకుండా అందరూ చేస్తారు. ఎంత అదృష్టమైన అది. అసలు ఏ చర్చిలో ఉన్నాయి అట్లా? ఇలాంటి స్టేజ్లో డానియల్ సార్ కూడా చెప్తారు, మీరు చెప్తే చేస్తారంటే నేను చెప్తే కాదప్ప సొంతంగా చెప్పే చేసే స్టేజ్కి రావాలా. అక్కడేముంది, మీరు గతంలో చేశారు, ఇప్పుడు కూడా దీన్ని కంటిన్యూ చేయండి. మీరు చూపిన ఆయన నామాన్ని బట్టి మీరు చూపిన, మళ్ళీ పర్సనల్ కాదు. సంతోషరావు టుమ్ముకున్నాడని నచ్చడం, యాంటోని పొట్టుకున్నాడని నచ్చడం, ఇంకోటి ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడని నచ్చడం, ఇంకోటి ఏదైనా మనకి నువ్వు పాట బాగా పాడేవని ఆడికి సపోర్ట్ చేయటం, ఇట్లాంటివి కాదు. క్రీస్తు ప్రేమను బట్టి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. అలా దేవుని నామాన్ని బట్టి ప్రేమను బట్టి చేస్తూ ఉంటే దేవుడు మనకు తిరిగి ప్రేమ చూపించటకు ఆయన అన్యాయస్తుడు కాదు. నేను అదే అనుకుంటా. నేను నా భార్యతో కూడా అన్నా, సిరి మనం జమేస్తే కొడుకుని పంపించి అన్ని ఫీజులు కట్టగలమా? కట్టలేము. జమేస్తే ఇంత స్థలం 80 లక్షల స్థలం మా తమ్ముడైతే ఎందుకు ఇవ్వాలాడు? ఎవరి తమ్ముళ్ళు ఎవరికి ఇస్తున్నాడు? మీ చెల్లి నీకు ఇచ్చింది ఆస్తి చెప్పు. ఎవరి తమ్ముళ్ళు ఎవడిస్తాడే? దేవుడు సెలవులేంది ఏమి. నేను అన్నా, ఇంత 80 లక్షలు, ఆ పక్కన ఒకటి 70 లక్షలు దొబ్బుతున్నాడు ఇది ఒక్కదానికి. ఇది రెండింటికి కలిపి మనకు అంత ఉంటుందా? అంత ఫ్రీగా వచ్చే కొడుకు ఉన్నతమైన చదువులు విదేశాలు చూడలేదు. మన వల్ల అయ్యే పనా? దేవుడు చేశాడండి. దేవుడు చేస్తాడు. ఎందుకని? ఒక పని పెట్టుకొని ఆయన నామాన్ని బట్టి క్రమంగా పరిశుద్ధుల అక్కర్లు తీరుస్తూ ఉన్నందుకు. ఏరా నువ్వు తీరుస్తావు తెరవా? డబ్బు మ్యాటర్ కాదు, 2 కాసులు కూడా మెచ్చుతాడు. మన వంతు ఉందా లేదనేదే ముఖ్యం. అలా చేస్తే అంట ఆ ప్రేమను తిరిగి దేవుడు ఖచ్చితంగా మనకి చూపిస్తాడట. కనుక ఈ విషయంలో మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, మీరందరూ చర్చిలో ఎవడు కూడా చెప్పింది 100% చేస్తారు, చెప్పకుండా కూడా చేయటానికి మిమ్మల్ని మీరే అప్పగించుకోవాలని ప్రభుపేట మీకు నేను తెలియజేస్తూ ఉన్నానమ్మా. రోమాపత్రిక 15 చదువు. రోమాపత్రిక 15:30. సహోదరులారా, నేను యూదేయులోనున్న అవిధేయుల చేతుల్లో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును. చాలమ్మా. యెరూషలేములో ఉన్న పరిశుద్ధులకు చేస్తున్న పరిచర్య ఏంటి తెలుసా? అన్ని సంఘాల నుంచి ఫండ్ రేజ్ చేసి యెరూషలేము చందా పంపిస్తాడు. దీంట్లోనే ఉంటుంది కదా 16 మొదట్లో, పరిశుద్ధుల కొరకైన చందా విషయమై నేను గలతీ సంఘానికి చదువు ఫస్ట్ వచ్చిన చదువు 16 మొదటిది. ఏది? కొరింథీ 16 మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 16. పరిశుద్ధుల కొరకైన కానుక విషయమైతే నేను గలతీయ సంఘంలో నియమించిన ప్రకారము. అమ్మా, నియమించేది ఎవరు సార్? నాకు దేవుడు చెప్తే చేస్తారా? మీ దయ్యాలు అయిపోతారు. అప్పుడు దేవుడు చెప్తే చేయటం కాదు, సేవకుడు చెప్తే చెయ్యాల. నేను నియమించిన ప్రకారం మీరు చెయ్యండి. ఎవరి కోసం? ఏమో నాకు ఎప్పుడన్నా అన్నం లేదన్నా, బిర్యానీ లేదన్నా, బట్టలు లేవని నేను అడుగుతానా? మీరు నార్త్ ఇండియాకి సపోర్ట్ చేయండిరా. వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇల్లులు లేవు, పిల్లలకి చదువులు లేవు, డబ్బులు తినడానికి లేదు, ప్రార్థనలు జరగట్లేదు. నేను ఈ విషయం అడిగితే మనలో ఉన్న 2-3 తప్పితే ఎవరు డబ్బులు వేస్తున్నాడు? ఎందుకు డబ్బులు వేయట్లేదు? ఎవరి ఖర్చులు లేవు? నీకు 500 రూపాయలతో, 1000 రూపాయలతో, 2-3 వేలతో నువ్వేం చచ్చిపోతావా? చచ్చిపోవే. ఎందుకని?
అసలు వారికి మీద నీకు చూపించడానికి క్రీస్తు చూపించిన ప్రేమ మనలో లేనే లేదు. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మనం తింటున్నావా, ఏమనుంది అక్కడ? దేవుని ప్రేమ మీ మీద కుమ్మరించబడుతుంది. దేవుని ప్రేమ లోపల ఉన్నాడు, ఆయన పేరట ఇబ్బంది పడుతున్నాడు చూస్తూ మనం తినటం అనేది అసాధ్యం. పైసలు ఇవ్వాలా? ఏం చేసుకుంటారు పైసలు? అంటే ఏమన్నా చేసుకోవచ్చు, ఏమన్నా చేసుకున్నా ఎటన్నా పోతాయి. కానీ ఏమన్నా నవనీత అందరికంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి బిర్యానీలు అన్నీ వండుతున్నావు, నువ్వు ఎక్కువ డబ్బులు ఇస్తుంది అమ్మాయి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఎప్పుడు సువర్ణ ఆంటీ ఆ పెన్షన్ హోల్డర్ అందరికంటే ఎక్కువ ఇంటికి వస్తే డబ్బులు ఇచ్చేది సార్. ఎప్పుడు ముచ్చట ఆ కింద ఉన్నప్పుడు ఉద్యోగస్తుల కంటే ఎక్కువ పెన్షన్ హోల్డర్ ఇచ్చేది నాకు డబ్బులు. ఏది దశంభాగం ఇంకోటి కాదు. అంటే నేనేమంటే ఎవడన్నా ఇవ్వాలనుకుంటే ఏమైనా చేస్తారు. నవనీత భోజనాలు కన్ను పెడతావే, నార్త్ ఇండియాడికి ₹1 అబ్బా, బిడ్డ కోసం పైసలు తక్కువ పెట్టు, నార్త్ ఇండియాడికి. రేపొద్దున నిలబడ్డప్పుడు మనకు అక్కడ దేవుడు అడుగుతాడు. ఆ సింహాసనం ముందు మనం ధైర్యంగా మన తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, వీళ్ళకి మీరు ఏమన్నా చేశారంటే, అంజలి నీ డబ్బులు ఎడిపోతున్నాయి, మొత్తం కొడుక్కిపోతున్నాయా, వాడికి తృప్తి లేదంటుకుంటున్నావా? ఉండదు. పిల్లలకి ఇంకా అడుగుతూనే ఉంటారు. వాడి జీతం వాడి దీన్ని మన జీతం కూడా అడుగుతారు. అదే పిల్లలు అడుగుతున్నావారా? అడగకపోతే పెద్దానికి టెంట్ వేస్తాను, నేను నిన్ను నమ్మను. పిల్లలారా, యవనస్తులు, చిన్నోళ్ళు, పెద్దలు అందరికి కూడా చెప్తున్నా, లెక్క వచ్చేది ఏదంట, పరిశుద్ధుల అక్కర్లు తీర్చాలి. సంఘాన్ని గురించి ఒక మంచి సాక్ష్యం అండి. మీరు అందరూ అన్నిట్లో ఉన్నారు, కానీ చెప్పితే కాదు, చెప్పకుండా కూడా చేయాలని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఇది ఎలా అంటే గతంలో చేశారు, ఇక ముందు కూడా కొనసాగించండి. దేవుడు ప్రేమ చూపకుండా ఉండడానికి అన్యాయస్తుడు కాదు. ఈ డబ్బులన్నీ ఎట్లంట, యెరూషలేములో ఉన్న పరిశుద్ధుల అక్కర్లు తెచ్చడానికి ఫండ్ రేజ్ చేసి మరీ పంపించారు. ఈ పద్ధతి ఎవరు పెట్టారు? అపోస్తలుడైన పౌలు పెట్టాడు, అన్ని సంఘాలకు పెట్టాడు. నేను సికింద్రాబాద్ వాళ్ళకి చెప్పిన, మణికొండ వాళ్ళకి చెప్పిన, సగానికి పైన దేవునికే డబ్బులు ఇయ్యరు, టైత్ ఇయ్యరు. కొంతమంది టైత్ నొక్కేసి ఇస్తారు. ఇంకా ఆడు సహోదరులకి, పొరుగు వారికి ఇచ్చేంత ఏముంది. కానీ ఎవరేమైనా సరే మీ చేతిలో బైబిల్ ఉంది. ఆ బైబిల్ చెప్పిన ప్రకారం మీరు పాటించాలి, నేను పాటించాలి. ఒకరిని చూసి మనం చేసేది కాదు, బైబిల్ని చూసి చేసే పద్ధతి వస్తే దేవుడు తగిన కాలం ముందు తన ప్రేమను చూపుటకు అన్యాయస్తుడు కాదు. అమ్మా విజయమ్మా, నేను చూస్తూ ఉంటే నాకు అదే గుర్తొచ్చింది. ఆ పెళ్ళిలో దేవుడు అన్యాయస్తుడు, అది సామాన్యమైన విషయం కాదు సార్. ఒకటి ఎంత స్పీడ్గా అయిపోవటం అనేది, స్పీడ్గా అవటం, మంచిగా అవటం అనేది అంత విషయం. దేవుని ఆశీర్వాదం. దేవుడు అన్యాయస్తుడు కాదన్న దానికి రుజువు. ఇప్పుడు బైబిల్లో రాజుల చరిత్ర చదివితే వాడు స్థిరపడిన తర్వాత హృదయమందు గర్వించి, ఇప్పుడు అసలు దానికి తావు రాకుండా చూసుకోవాలి. మునుపటి కంటే మరీ అధికమైన భక్తి సాధన, మునుపటి కంటే అది మరీ అధికమైనటువంటి సహవాసం, ఇవన్నీ కూడా ఉంటే ఇంకా అధికమైన మేలు దేవుడు చేస్తాడు. 16 వచనం చూడు పాప, 1 కొరింథీ 15:16. కాబట్టి సహోదరులారా, అట్టి వారికి పనిలో సహాయం చేయుచు ప్రయాసపడుచు ఉండు వారికి అందరికీ మీరు విధేయులై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఓరు నాయన, ఏం సార్ మనం సహాయం చేసినోడికి మనం విధేయులమా? ఎవడన్నా చేస్తాడా? ఎవరికైనా 10 రూపాయలు ఇస్తే బ్రదర్ ఈ పని చేసి పెట్టండి, బ్రదర్ సిస్టర్ ఈ పని అంటాం. వీడు లేదు, అట్టి వారికి అక్కడ కామా పెట్టి మళ్ళీ ఉంది చదువు మామ. అట్టి వారికి పనిలో సహాయం చేయుచు ప్రయాసపడుచు ఉండు వారికి అందరికీ వీళ్ళే కాకుండా ఇంకా పనిలో సహాయం చేస్తూ ప్రయాసపడుచున్న వారందరికీ మీరు విధేయులై ఉండవాలని మిమ్మల్ని. అమ్మో, ఇది మటుకు మనం అలాగా సార్. పైసలు ఇస్తాం, పెత్తనాలు చేస్తాం అనుకుంటేట, పైసలు ఇచ్చి వాళ్ళకు మనం అంటే చూడు, చాలా సంఘాలు ఎట్లా ఉన్నాయి, పాస్టర్ గారికి కావాల్సిన అన్ని ఇల్లు కూడా కట్టిస్తారు, అని రాఖీ కంటే ఘోరంగా చూస్తారు. ఏం సుఖం అబ్బా, నువ్వు అన్నీ చేసి ఏమి సుఖం? ఏం సుఖం లేదు. దేవుడు మంచిగా ఫ్యామిలీస్ని చూస్తుంటే, కరుణమ్మ 10 లక్షలు ఇచ్చింది చంద్రపల్లి అప్పుడు.
అక్కడ పెళ్ళిలో అక్కడ విన్నాం కదా, ఇప్పుడున్న ఐపీసీ చర్చి స్థలాన్ని వాళ్ళ నాన్న కొనిచ్చిండట. ఇమ్మానుయేల్ వాళ్ళ నాన్న 5 లక్షలు పెట్టి ఆ కాలాన. ఎంత గొప్ప ఉట్టిగా పోసారు దీవెనలన్నీ. మన పేరు రాయి మీద ఉందా లేదా చూడొద్దు. మరిచిపోటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఖచ్చితంగా అది పిల్లల మీదకి తీసుకొస్తాడు. మంచి అయినా తెస్తాడు, చెడ్డ అయినా తీసుకొస్తాడు. కనుక దావీదు మంచి పని చేస్తే ఒకటి సింహాసనం పెట్టాడు, దావీదు ఏదో పని చేస్తే మిగతా వాళ్ళని చంపేసిండు. 2 ఆయన చేస్తాడు. ఆయన తీర్పులన్నీ కూడా న్యాయమైనవి. కనుక ఈ రోజున మనం పరిచర్య చేయడానికి అప్పగించుకోవడమే గొప్ప సంగతి. అంటే కంటిన్యూ చేయడం ఇంకా గొప్ప సంగతి. అలా చేస్తూనే ఎవరికైతే చేస్తున్నామో వాళ్ళకి మనం మళ్ళా ఊరమ్ము పైసలు పెట్టిన కాడ తలంచేది ఏమైనా ఉంటుందా? పెత్తనాలు తప్పనిచ్చి ఒక క్రైస్తవ్యంలో అన్నిటికంటే ముఖ్యంగా ఇది నేర్చుకోవాలి. మనం పెట్టే కాడనే మన విధేయత కూడా చూపించాలి. 3 ప్రాక్టీస్ చేద్దాం. 1, పరిశుద్ధుల కొరకు పరిచర్య కొరకు మనల్ని మనమే పరిచర్య అంటే అక్కర్లు తీర్చాలి. వాళ్ళకి శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి. వాళ్ళ మిషనరీ ట్రిప్ కావాల్సిన చందాన్ని పోగేసి వారికి పంపించాలి. ఇలాంటి పరిచర్యను ఇప్పుడు చేయటం కాదు, హెబ్రీ పత్రిక ప్రకారం దాన్ని చేసి కొనసాగిస్తే దేవుడు అన్యాయస్తుడు కాదు. కానీ ఖచ్చితంగా ఆయన ప్రేమ మళ్ళీ మీ మీదకి మీకు రివార్డ్ గ్యారంటీగా వస్తుంది. ఇలా చేయటానికి మనలను మనమే అప్పగించుకోవాలి. చెప్పితే స్టేజ్లో ఉన్నాం, చేయని స్టేజ్లో ఎవరు లేడు. మళ్ళీ చెప్తున్నా, పలానా ఐటెం పెట్టు అంటే కూడా ఎవరు కాదనకుండా పెడతారు. అంత మంచి వాళ్ళు ఉన్నారు. కానీ సొంతంగా చేయాలి. సొంతంగా చేసిన తర్వాత మళ్ళా వారికి విధేయులై ఉండాలి. ఇది 3వది నాకు చాలా చాలా కష్టం అనిపిస్తుంది. నాకే అనిపిస్తుంది. మనం ఎవరికైతే సహకారం చేస్తామో వాళ్ళ మాట కూడా మనం వినాలి. ఇది ఒక మంచి లక్షణం. నేను నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవాలి, అందరం నేర్చుకోవాలి. సొంతంగా చేస్తున్నామా సంతోషం, దాన్ని కొనసాగించాలి. కొనసాగిస్తున్న టైంలోనే ఎవరికైతే పరిశుద్ధులని సహాయం చేస్తున్నామో వారికి విధేయత చూపించడం కూడా. ఎందుకని చూపించలేకపోతున్నాం కాబట్టి ఆయన అంటే బతిలాడుతున్నాడంట, వాళ్ళకి మీరు విధేయులై ఉండండి అని. ఈ 3 విషయాలు ప్రాక్టీస్ చేస్తాను. నెంబర్ 1లో మీరు అందరూ ఉన్నారు. 100% దేవుని సన్నిధిలో మీ గురించి ధైర్యంగా చెప్పగలుగుతాను. నేను ఏం చెప్పినా పరిశుద్ధుల అక్కర్లు తీర్చాలంటే అందరూ తీస్తారు. కానీ సొంతంగా సమర్పించుకున్న వాళ్ళు ఎవరున్నారు? మనల్ని మనమే సమర్పించుకోవాలి. మొదట దేవునికి, 2వది దైవజనుడికి, 3వది పరిశుద్ధుల అక్కర్లు తీర్చడానికి పరిచర్య కొరకు మనల్ని మనమే సమర్పించుకోవాలి. 2వదిగా సమర్పించుకున్న తర్వాత దాన్ని కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేసిన తర్వాత లాస్ట్కి వాళ్ళకే మనం విధేయత కలిగి ఉండాలి. అట్లాంటి చేస్తే సహకారుల పేర్లు కర్ణమ్మ ఏం రాసింది? జీవ గ్రంథంలో రాశారట. ఎవరికి సహకారం? భార్యాభర్తకి, చుట్టాలకి, ఫ్రెండ్స్కి సహకారం కాదు. దేవుని బిడ్డలకు, సేవకులకు, దైవజనులు, సహకారుల వాళ్ళకి చేసిన వారి పేరు జీవగ్రంథంలో రాశారట. కనుక మనం ఎంట్రీ స్టేజ్లో ఉన్నాం, మనం ఎక్కడో లేము. ఇక్కడి నుంచి వెనక్కి పోకుండా మన పేరు జీవగ్రంథంలో వచ్చినట్లుగా మనల్ని మనం అప్పగించుకొని పరిచయం చేద్దాం. వారి అక్కర్ల కొరకు డబ్బులు పోగేసి వాళ్ళ అక్కర్లకు పైసలు పంపించామని పెత్తనాలు చేయకుండా వారికి విధేయత చూపిద్దాం. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.